ఫ్రెండ్స్, రాగి పిండి చూడండి. ఇదేమో కొనుక్కొచ్చుకున్న పిండి. ఇదేమో మనం రాగులు వేయించుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు అవి కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్న పిండి అండి. రాగి జావ ఇలా తాగితే బాగా ఎండలకి వేడి చేయకుండా ఉంటుంది. నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా. రాగి పిండి బాగా నీళ్ళలో కలుపుకున్నానండి. ఇది బెల్లం వేసి నీళ్ళు బాగా కడిగినాయి. ఇందులో పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. రాగి పిండిలో బెల్లంలో రాగి పిండిలో ఐరన్ ఉండిద్ది, పోషక విలువలు ఉంటాయి కదండి. ఈ ఎండాకాలం అంతా రాగి జావ కాసుకొని తాగితే బాగుంటుంది ఆరోగ్యానికి. అయితే మేమైతే ఇక్కడి నుంచి రోజు తాగుతూనే ఉంటాం. కొంచెం యాలక్కాయల పొడి వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రెండ్స్, పిండి బాగా ఉడికిందండి. ఇంకా ఉడికినాక కొంచెం తగ్గించుకొని కాగబెట్టి చల్లార్చుకున్న పాలు ముందుగానే కాగబెట్టి చల్లార్చుకున్నానండి. ఇక పాలు కలిపేస్తున్నాను దీంట్లో. పిల్లలు అయితే పాలు కలిపితే బాగా తాగుతారు ఇష్టంగా. ఎవరికైనా పాలు కానీ మంచిది కదండి, అందుకని నేను పాలు కూడా కాగబెట్టి చల్లార్చి కలుపుతున్నాను. పిండి మట్టికి మనం తయారు చేసుకున్న పిండి మట్టికి చాలా టేస్ట్గా ఉంటుందండి. వాళ్ళ కొట్లో పిండి మట్టికి ఇది కలర్ అయితే బ్లాక్గా ఉంటుంది, కానీ రాగి పిండిలాగా టేస్ట్ అయితే అంత బాగాలేదు. మేమైతే రాగులు తెచ్చుకొని ఇలా వేయించుకొని 2 జీడిపప్పులు, కాసిన బాదం పప్పులు అవి కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి పిండి. ఇదిగోండి, జావ అయితే ఇలా తయారైంది. ఎండాకాలం అంతా రాగి జావ తాగితే చల్లగా ఉండిద్దండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా రాగి పిండి ఇలా పట్టుకొని తాగండి, బాగుంటుంది. బాయ్.